హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రసాదిత్య మాల్కి వచ్చాం. టుడే ఎట్ ది మూవీస్ ఎపిసోడ్ 3 కోసం. సో ఈరోజు అంతా ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 4 షోస్ కవర్ చేయబోతున్నాం. ఇంకా డిఫరెంట్ స్క్రీన్స్ కూడా చూద్దాం అన్నీ ఎలా ఉన్నాయో. సో ఈరోజు ఫస్ట్ నేను మృత్యుంజయ మూవీ చూడబోతున్నా, ఆ తర్వాత విష్ణు విన్యాసం, ఆ తర్వాత ఎస్ సరస్వతి, ఆ తర్వాత మెన్షన్ హౌస్ మల్లేష్. ఏ మూవీకి రివ్యూస్ మంచిగా లేవు, బుక్ అయిపోతానేమో మరి వెళ్ళాక. సరే చూద్దాం, అట్లీస్ట్ స్క్రీన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఒక్కనే బుక్ చేసుకున్నా ఆల్మోస్ట్ అన్ని షోస్కి. మరి వాకిన్స్ ఏమన్నా మంచిగా వస్తే పర్లేదు, లేకపోతే షోస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం మూవీ ప్లే చేస్తారో లేదో. ఇదే ప్రసాదిత్య మాల్ ఇంటీరియర్ లుక్. ఇంకా ఎక్కువ షాప్స్ ఏం ఓపెన్ అవ్వలేదు, ఎంటీగానే ఉంది మాల్ మొత్తం. ఇంకా మనం సారథి సినిమాస్కి వెళ్ళాలంటే 4th ఫ్లోర్కి వెళ్ళాలి. ఇదే సారథి సినిమాస్ హోటల్ లాబీ. ఇక్కడ వెటర్న్ యాక్టర్స్ అందరి ఫొటోస్ ఉన్నాయి. సో పైకి అయితే వచ్చేసా. షో అయితే ఉన్నట్టుంది. బుక్ మై షోలో చూస్తే మిగతా సీట్స్ కూడా కొంటున్నారు. సో వీఆర్ ఆన్. సో లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇవి ఎఫ్ఎన్బి కౌంటర్స్. ఇందులో మనకి 6 స్క్రీన్స్ ఉంటాయి. అందులో 3 4K లేజర్ డాల్బీ అట్మాస్, ఇంకొక 3 4K లేజర్ 7.1 ఆడియోతో ఉంటాయి. ఇందులో 2, 3, 4 స్క్రీన్స్ ఏమో మనకి డాల్బీ అట్మాస్ 4K లేజర్ ప్రొజెక్షన్తో ఉన్నాయి. 1, 5, 6 స్క్రీన్స్ ఏమో డాల్బీ 7.1 ఆడియోతో 4K లేజర్ ప్రొజెక్షన్తో ఉన్నాయి. మనకి ఇక్కడ లాంజ్ ఏరియాస్ కూడా ఉంటాయి మంచి సోఫాస్తో. ఫస్ట్ అయితే మృత్యుంజయ మూవీ చూడడానికి స్క్రీన్ 2లోకి వచ్చాను. స్క్రీన్ 2 లుక్ అయితే మనకి చూడడానికి ఇలా రెడ్ యాక్సెంట్తో ఉంది. ఇంకా స్క్రీన్ 2లో అరౌండ్ 254 సీట్స్ ఉన్నాయి. ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్తో ఉంది విత్ SLS స్పీకర్స్. ఇంకా నేను కూర్చున్న దగ్గర నుంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ స్క్రీన్లో మనకి బార్కో SP4K RGB లేజర్ ప్రొజెక్టర్ని యూస్ చేశారు. ఈ స్క్రీన్ వచ్చేసి స్కోప్ స్క్రీన్ అనమాట. ఇంకా ఈ మూవీ ఇంటర్వెల్ అయితే ఒక బ్లాక్ కాఫీ తీసుకున్నా, కాస్ట్ ఏమో 90 రూపీస్. ఇప్పుడే మృత్యుంజయ మూవీ అయిపోయింది. మూవీ అయితే బాగానే ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ దగ్గరకు వస్తే ప్రొజెక్షన్ బ్రైట్గానే ఉంది అండ్ సౌండ్ కూడా ఓకే. ఇంకా నెక్స్ట్ విష్ణు విన్యాసం మూవీకి వెళ్తాను. ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. సో ఫుడ్ కోర్ట్లో వెయిట్ చేస్తున్నా. టైం అయ్యాక వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. నెక్స్ట్ విష్ణు విన్యాసం మూవీ చూడడానికి స్క్రీన్ 4కి అయితే వచ్చాను. స్క్రీన్ 4 ఇంటీరియర్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి. ఈ స్క్రీన్లో అరౌండ్ 262 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ విత్ SLS స్పీకర్స్. ఇంకా ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో SP4K RGB లేజర్ ప్రొజెక్టర్. ఇంకా నేను కూర్చున్న దగ్గర నుంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది కూడా మనకి స్కోప్ స్క్రీనే. ఈ మూవీ ఇంటర్వెల్లో చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఒకటి తీసుకున్నా, ప్రైస్ ఏమో 150. ఇంకా 5 పీసెస్ వచ్చాయి. సో విష్ణు విన్యాసం కూడా అయిపోయింది. బోర్ కొట్టింది, కామెడీ ఏం వర్కౌట్ అవ్వలేదు. అలా అక్కడక్కడ ఫోన్ చూసుకుంటూ గడిపేశాను. సో ఇప్పుడు ఎస్ సరస్వతి మూవీకి వెళ్తున్నా. ఇది స్క్రీన్ 3లో. ఈ మూవీ ఎలా ఉంటుందో మరి చూడాలి. ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ F&B ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, పర్లేదు. మరి అంత మిగతా మల్టీప్లెక్సెస్లో ఉండేలా, PVRలో ఉండేలా అంత కాస్ట్లీగా అయితే ఏం లేవు. అండ్ ఇందాక తిన్న స్ప్రింగ్ రోల్స్ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ ఎస్ సరస్వతి మూవీ చూడడానికి స్క్రీన్ 3కి అయితే వచ్చేసాను. ఈ స్క్రీన్ 3 కూడా ఇందాక స్క్రీన్ 4 లాగా ఇంటీరియర్స్ మొత్తం సేమ్ ఉన్నాయి. ఇంకా సీటింగ్ దగ్గరకు వస్తే ఇందులో 314 సీట్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సౌండ్, SLS స్పీకర్స్. ఇంకా ప్రొజెక్టర్ కూడా సేమ్ ప్రొజెక్టరే. ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా ఈ మూవీ ఇంటర్వెల్లో చికెన్ స్టీమ్డ్ మోమోస్ అయితే ట్రై చేసా. ప్రైస్ ఏమో 180 రూపీస్. ఆ తర్వాత ఇంకా మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ చూడడానికి స్క్రీన్ 1కి అయితే వచ్చేసాం. ఇంటీరియర్ లుక్ అయితే ఇలా ఉంది. ఇందులో 214 సీట్స్ ఉన్నాయి విత్ డాల్బీ 7.1 ఆడియో. ఇంకా ప్రొజెక్టర్ వచ్చేసి సేమ్ బార్కో RGB లేజర్ ప్రొజెక్టర్. ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే నేను కూర్చున్న సీట్ నుంచి ఇలా ఉంది.
ఓకే. సో, అది ఫ్రెండ్స్ ఏ డే అట్ సారథి సినిమాస్. 4 షోస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో, ఇంక ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాలంటే పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ ఒక ఇష్యూ నేను నోటీస్ చేసిందేంటంటే స్క్రీన్ 3లో స్క్రీన్ మీద మనకి కొంచెం డస్ట్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి. సో, అవి బ్రైట్ సీన్స్‌లో కొంచెం ఆడ్‌గా కనిపిస్తున్నాయన్నమాట. అదర్ దెన్ దట్ మిగతా అంతా చాలా బాగుంది. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. తిన్న స్ప్రింగ్ రోల్స్ ఇంకా మోమోస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో, ఇంకా మరిన్ని ఇలాంటి థియేటర్ వ్లాగ్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఫర్ నౌ బై బై. హలో గైస్, ఇప్పుడే సినిమాకి వచ్చాం. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చారు. ఇప్పుడు వరకు ఎక్కడ రాలేదు, వచ్చినట్టు కూడా నాకు తెలియదు. మరి ది మాల్ చూపించు, చుట్టూ చూపించు. యా, ది స్క్రీన్ 1 ఇది బాగుంది. యా, మిగతా స్క్రీన్స్ కూడా నెక్స్ట్ టైం లాగ్ చేసినప్పుడు చూపిస్తాను. థియేటర్ ఖాళీ మందం. ఓకే, సెకండ్ హాఫ్ అయ్యాక మొత్తం చెప్తాను. జై హింద్.